హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? కొత్త కాపురానికి వైజాగ్ వచ్చిన తర్వాత మొదటిసారి పుట్టింటికి వెళ్తున్నందుకు అనన్య ఫుల్ ఎగ్జైట్ అయింది. ఉజ్వల్ను కంగారు పెడుతూ తను కంగారు పడిపోతూ హడావిడి చేసింది. అనాయిన్య అమాయకంగా ఉజ్వల్ గుండెల మీద తల ఉంచే తల కొద్దిగా ఎత్తి, మరి మనం ఇలా నిద్రపోతూ ఉంటే జంక్షన్ దాటి వెళ్ళిపోతాం కదా, ఎలా అని అంది. ఉజ్వల్ ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి, ఒక పని చేయి బంగారం, ఆ విండోలో తలపెట్టి కళ్ళు రెండు గుడ్ల గూబల్లాగా తెరిచిపెట్టుకుని చూస్తూ ఉండు. జంక్షన్ రాగానే నన్ను దరిద్దరు లేపు అన్నాడు. అనన్య గారంగా ఆహా అని తినుకుతూ, అది కాదండి, నేను జంక్షన్ గుర్తుపట్టలేను, నాకు అంతగా తెలీదు అంది. అబ్బా, నీతో చచ్చే చావొచ్చిందే, నువ్వు నోరు మూసుకుని పడుకో, స్టాప్ వస్తే వాళ్లే మనల్ని నిద్రలేపుతారు. అయినా శాంతం గుర్రు పెట్టి నిద్రపోవడానికి ఇదేం బెడ్రూమ్ కాదు. బస్వాడు అస్తమాటు హారన్ వేస్తూ ఉంటాడు. రోడ్డు మలుపులు గతుకులలో కుదుపులకి అస్తమాటు మెలకు వస్తూనే ఉంటుంది. నా నిద్ర చెడగొట్టక, నిద్ర పట్టే కాసేపైనా నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వు, నువ్వు నిద్రపో అని అనన్యను జోకొడుతూ నిద్ర పెట్టుకున్నాడు. ఎంత నిద్రపోవాలని ప్రయత్నించినా అనన్యకు నిద్ర పట్టకపోవడంతో ఉజ్వల్ గుండెలపైన అలా తలవాల్చి బస్ విండోలో నుంచి బయటకు చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. అనన్య నిద్రలోకి జారుకున్న తర్వాత ఉజ్వల్ కళ్ళు తెరిచి అనన్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని, పిచ్చిపిల్ల, ఇంటికి వెళ్తున్నాము అనేసరికి ఎంత ఆత్రపడిపోతుందో అని నవ్వుకొని తనని మరింత గుండెలకు హత్తుకుని తను కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారి 4 గంటల నుండి ఒక్కొక్క స్టాప్ దగ్గర బస్ ఆగుతూ ఒక్కొక్కరు దిగుతూ ఉంటే ఉజ్వల్కి మెలకువ వచ్చి ఇక నిద్ర పట్టక ఆదమరిచి తన గుండెలపై నిద్రపోతున్న అనన్యను చూసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఎదురు చూసి ఇప్పుడు ఇంటికి దగ్గరలోకి వచ్చే సమయానికి ఎలా నిద్రపోతుందో ముద్దు పిల్ల అనుకుంటూ విండోలో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు. వాళ్ళు దిగాల్సిన జంక్షన్ మరో 10 నిమిషాల్లో వస్తుంది అని అనన్యను నిద్రలేపాడు. అనన్య నిద్రమత్తులో, నేను ఇంకా పడుకుంటానండి, నిద్ర వస్తుంది అంది. సరే అయితే నువ్వు ఇలాగే పడుకుని ఈ బస్సులోనే తిరిగి వైజాగ్ వెళ్ళిపో, నేను చక్కగా మా అత్తగారింటికి వెళ్ళి ఇన్ని రోజులు చప్పబడిపోయిన నా నోటికి రుచికరమైన గారెలు బూరెలు వడ్డించుకుని తింటా అన్నాడు. అనన్య ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి నేను వస్తా నేను తింటా అంది. ఉజ్వల్ నవ్వుతూ, తిందువు కానీ పద పద అని లగేజ్ సెల్ఫ్లో పెట్టిన 2 బ్యాగ్స్ కిందకు దించి అనన్య చేతికి ఒకటిచ్చాడు. అనన్య ఉజ్వల వైపు ఒకసారి చూసి, మొయ్యాలా, తప్పదా అంది. నోరు మూసుకుని పట్టుకో, వెళ్దాం అన్నాడు. అనన్య మూతి తిప్పి బ్యాగ్స్ తీసుకుని ముందుకు వచ్చి నిలబడింది. జంక్షన్ రాగానే బస్సు ఆపడంతో హుషారుగా బస్సు దిగి ఆటో స్టాండ్ వైపు పరుగు తీసింది. దేవుడా, ఇంకా తెల్లవారు 5 అయ్యింది, ఇది ఎలా వెళ్ళిపోతుందో అని గబగబా అనన్య వెనకే వెళ్ళి అనన్య చెయ్యి పట్టుకుని ఆపి, ఏంటి ఇది ఇలా వెళ్ళిపోతున్నావు, ఇంకా తెల్లవారు లేదు, చీకటిగా ఉంది, ఇలాంటి టైంలో నీలా కొబ్బరి ముక్కలా ఉన్న అమ్మాయి ఎవరికైనా దొరికితే అమాంతం చంకన వేసుకుని వెళ్ళిపోతాడు అన్నాడు. అనన్య వామ్మో అని ఉజ్వల్ చెయ్యి చుట్టూ తన చేతిని బిగించి ఉజ్వల్ పక్కనే నడిచింది. ఆటో అతనికి రామాపురం గుడి సెంటర్కి వస్తావా అని అడిగాడు. బాబు, అక్కడికైతే 400 అవుతుంది అన్నాడు. ఉజ్వల్ ఆటో అతని వైపు చూసి, ఏంటిదయ్యా ఇది, నీకేమైనా బాగుందా, మహా అయితే 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు, నువ్వు 400 అడుగుతున్నావు, కాస్త న్యాయంగా మాట్లాడవయ్యా అన్నాడు. ఇప్పుడు బేరాలు లేని టైం సార్, ఇలాంటి టైంలో ఎవరు వస్తారు, కాస్త మీరు కూడా ఆలోచించండి అన్నాడు. సరే అయితే 200 ఇస్తాను పద అన్నాడు. లేదు సార్, రాలేను అన్నాడు. ఉజ్వల్ ఆటో డ్రైవర్ని అంతలా బేరమాడుతుంటే అనన్యకు చాలా అసహనంగా అనిపించింది. అబ్బా, ఏంటి ప్రతిదానికి ఇలా అంటున్నారు, వాడు 400 కదా అడిగాడు అని అనుకుంది. మరో ఆటో డ్రైవర్ వచ్చి అనన్యను గుర్తుపట్టి, అనన్య తల్లి, నువ్వా, ఊరి నుంచి వస్తున్నావా అని పలకరించాడు. అనన్య ఉజ్వల్ పక్కగా వెళ్ళి భయంగా పట్టుకుని అవును అని తల ఊపింది. ఆటో డ్రైవర్, అయ్యో మీ నాన్నగారు నాకు బాగా తెలుసమ్మా, నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు, మీరు అల్లుడు గారా బాబు, పదండి, మీ మావయ్య సత్యప్రసాద్ గారు నాకు బాగా తెలుసు, పాపను చూసి గుర్తుపట్టాను, నేను మీ పెళ్ళికి లేను, అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను, పదండి అంటూ ఉజ్వల్ చేతిలోనూ
అనన్య చేతిలోనూ ఉన్న బ్యాగ్స్ చొరవగా తీసుకుని తన ఆటోలో పెట్టుకున్నాడు. ఉజ్వల్ ఆటో డ్రైవర్ వెనకే వెళ్ళి, ముందు ఆటోకి ఎంత డబ్బులు ఇవ్వాలో చెప్పండి, లేదంటే ఇబ్బంది అవుతుంది అన్నాడు. అయ్యో భలేవారండి, మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాను? మా సత్యప్రసాద్ అన్నయ్య దగ్గర మాట వచ్చేదు, ఏం అవసరం లేదు, ఎక్కండి అన్నాడు. అయ్యో లేదు లేదు, తీసుకోవాల్సిందే, లేదంటే నేను వేరే ఆటోలో వెళ్తాను అన్నాడు. అబ్బా అల్లుడు గారు, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. సరే సర్వీస్ ఆటోకి ఎలా ఇస్తారో అలాగే ఇవ్వండి అని ఉజ్వల్ అనన్యని ఆటోలో ఎక్కించుకుని ఆటో ముందుకు పోనిచ్చాడు. అనన్యకి అంతా కన్ఫ్యూజన్గా అనిపించింది. ముందు ఆటో డ్రైవర్ దగ్గర బేరమాడి ఇతను డబ్బులు వద్దంటున్నా కూడా ఇస్తానన్న ఉజ్వల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాను అని ఆనందంలో ఆటో చివరికి కూర్చుని కళ్ళు పెద్దవి చేసుకుని చీకట్లోనే దారిని వెతికింది. ఇంకా దీనికి నేను కనపడను, ఈ ఇంటికి వెళ్లకుండానే నన్ను దూరం పెట్టేసింది. ఇంకా ఇంటికి వెళ్తే నేను అక్కడ ఉన్నాను అనే విషయం కూడా మర్చిపోతుంది, రాక్షసి అని తిట్టుకుంటూ అనన్య హ్యాపీనెస్ని ఎంజాయ్ చేశాడు. ఇంటికి దగ్గరలోకి వచ్చేయడంతో అనన్య ఉజ్వల్ దగ్గరగా వచ్చి ఆనందం ఎక్కువైపోయి బుగ్గను గట్టిగా ముద్దుకు పెట్టి, మా ఇంటికి వచ్చేసానోచ్ అంది. ఉజ్వల్ షాక్గా అనన్య వైపు చూసి, ఆటో అతనికి ఏమైనా తెలుస్తుందేమోనని అనన్య నోటిని మూసి, ఎక్కడున్నావో మర్చిపోయావా అని చిన్నగా తిట్టి తన చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కున్నాడు. ఆటో ఇంటి ముందు ఆగగానే అనన్య వేగంగా ఆటో దిగుతుంటే ఉజ్వల్ అనన్య చెయ్యి పట్టుకుని ఆపి, ఎక్కడికి ఓ పరుగులు పెడుతున్నావు, నీ లగేజ్ ఎవరు తెస్తాడు అన్నాడు. అనన్య కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూస్తూ, ఈ కాస్త దూరం కూడా నా బ్యాగ్ మీరు మొయ్యలేరా అంది. నీతో పాటు నీ మ్యాగ్ను కూడా మొయ్యమంటే మోస్తా, కానీ బ్యాగ్ ఒక్కటే మాత్రం నేను చచ్చిన మొయ్యను, మూసుకుని బ్యాగ్ తీసుకుని పద అన్నాడు. అనన్య ఉజ్వల్ని తిట్టుకుంటూ బ్యాగ్ తీసుకుని ఇంటి గేటు ముందుకు వచ్చింది. ఉజ్వల్ తన వ్యాలెట్లో నుంచి 500 నోట్ తీసి ఆటో డ్రైవర్ వద్దంటున్నా కూడా అతని జేబులో పెట్టి అనన్య వెనకే గేటు దగ్గరికి వచ్చాడు. అనన్య ఉజ్వల్ ఆటో డ్రైవర్కి 500 ఇవ్వడం చూసి కళ్ళు పెద్దవి చేసి, పిసిరారి అనుకుంటున్నాను, అంతలోనే మీరు చేసిన పని అర్థం కాక నన్ను నేనే తిట్టుకుంటున్నాను ఏంటో అంది. ఉజ్వల్ నవ్వుతూ, నీ పీతబురకి అంతకంటే ఎక్కువ అర్థం కాదు కానీ పద అని గేటు తెరుచుకొని ఇద్దరూ కలిసి లోపలికి అడుగుపెట్టారు. అప్పటికే నిద్ర లేచి వెనకవైపు ఊడ్చుకుంటున్న నిర్మల గారు గేట్ చప్పుడు అవడంతో ఇంత ఉదయాన్నే ఎవరై ఉంటారా అనుకొని ఒక పక్కగా వచ్చి చూసిన ఆమెకు కూతురు అల్లుడు కనపడడంతో ఆనందంతో కళ్ళల్లోకి నీళ్లు రాగా చీపురును అక్కడే వదిలేసి పరుగున కూతురికి ఎదురొచ్చారు. అన్ను బంగారం, ఇదేంట్రా చెప్పా పెట్టకుండా వచ్చేశారు, రండి బాబు అని ఉజ్వల్ చేతిలో బ్యాగ్ అందుకుని ఇద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళి, ఏమండి ఎవరొచ్చారో చూడండి అని గట్టిగా పిలిచారు. ఉజ్వల్ నిర్మలగాని వారిస్తూ, అయ్యో అత్తయ్య, ఎందుకు నిద్రపోతున్న వాళ్ళని లేపడం, ఎలాగో కాసేపు ఆగితే లెగుస్తారు కదా, ఈలోపు మేము ఫ్రెష్ అవుతాంలేండి అన్నాడు. అయ్యో అంతా లేచే ఉన్నాం బాబు, తెల్లవారు వరకు పడుకోవడానికి ఇదేమైనా పట్నమా, అందున పండగ రోజులు మీ మావయ్య పెరట్లో కొబ్బరికాయలు ఒలుస్తున్నారు, పదండి అని అల్లుణ్ణి కూతుర్ని దగ్గరుండి ఇంట్లోకి తీసుకుని వెళ్ళారు. అనన్య ఉజ్వల్ని వదిలి పెరట్లోకి పరుగు తీసింది. నిర్మల తల కట్టుకుని, అయ్యో దీని ఆత్రం తగలయ్యా, అబ్బాయిని ఎలా వదిలేసి వెళ్ళిపోతుందో అని కూతుర్ని చిన్నగా కసురుకొని, బాబు మీరు స్నానం అది చెయ్యండి అని ఉజ్వల్కి అనన్య గది చూపించారు. ఉజ్వల్ పరుగును వెళుతున్న అనన్యను చూసి, మళ్ళీ నా దగ్గరికి రావే అప్పుడుంటుంది నీకు అని మనసులోనే అనుకుని, సరే అత్తయ్య అని అనన్య రూమ్లోకి వెళ్ళిపోయాడు. అనన్య సరాసరి కొబ్బరికాయలు ఒలుస్తున్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు అంటూ పక్కన కూర్చుని భుజం మీద తలవాల్చి తండ్రి చేతిని చుట్టుకుంది. సత్యప్రసాద్ గారు హఠాత్తుగా అనన్యని చూసి, అరే చిట్టి తల్లి నువ్వా, ఈవేళ వస్తున్నట్టు చెప్పనే లేదు, అల్లుడు గారు ఏరి అని అడిగారు. అవును ఏరి అని వెనక్కి తిరిగి చూసింది. అప్పుడే అక్కడికి వచ్చిన నిర్మల అనన్య నెత్తి మీద మొట్టి, అబ్బాయిని అలా వదిలేసి వచ్చేసావేమే, ఆయన ఏమనుకుంటారు, ఇంకా ఏమి ఆలోచించవా అని కసిరారు. అనన్య ఏడుపు రాగం అందుకుని, చూడండి నాన్నగారు అమ్మ ఎలా అంటుందో అని కంప్లైంట్ చేసింది. సత్యప్రసాద్ గారు, సర్లేవే అది ఇప్పుడేగా వచ్చింది, ఏదో చిన్నపిల్ల వదిలే అన్నారు. తండ్రి సపోర్ట్ చేయడంతో తల్లివైపు చూసి వెవ్వెవ్వే అని కొక్కిర్చింది. పాచి మొఖంతో పలకినప్పులేంటే అని అనన్య గారి మాటలకి నాయనమ్మా అంటూ అనన్య ఎగురుకుంటూ వెళ్ళి అన్నపూర్ణమ్మ గారి చుట్టూ చేతులు బిగించింది. ఒసే నేను ఇప్పుడే శుచిగా స్నానం చేసి వచ్చాను అంటూ దూరం నెడుతూ ఉంటే అనన్య ఇంకా దగ్గరగా పట్టుకుని,
కావాలంటే మళ్ళీ స్నానం చెయ్యి, నేను మాత్రం వదిలేది లేదు అంది. నీకు బాగా అల్లరి ఎక్కువైపోయిందే అల్లరి పిల్ల అంటూ ముద్దుగా కసిరి అన్నపూర్ణమ్మ గారు కూడా అనన్య బుగ్గన గట్టిగా ముద్దు పెట్టి, వెళ్ళి 2 రోజులకే ఏడుస్తూ ఫోన్ చేసి మీ అమ్మ నాన్నని తిరిగి రమ్మంటావేమోనని అనుకున్నాను. పర్వాలేదు, నా మనవడు గట్టోడే, నిన్ను బాగానే తన వైపు తిప్పుకున్నాడు అన్నారు. అనన్య మనసులో అవును బాగా తిప్పుకున్నారు అని అనుకుని, ఓకే నాయనమ్మ, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి ఇంట్లోకి పరుగున వెళ్ళిపోయి తన రూమ్కి వెళ్ళింది. రూమ్ ఖాళీగా ఉండేసరికి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి, ఏవండి ఉన్నారా అని అంది. ఉజ్వల్ ఏమీ రిప్లై ఇవ్వకుండా కోపంగా బాత్రూంలోనే బ్రష్ చేస్తూ ఉండేసరికి, అబ్బో అయ్యగారికి కోపం వచ్చినట్టుంది, మంచిది అని తన రూమ్ అంతా ఒకసారి చూసుకుంది. హమ్మయ్య, నేను లేకపోయినంత మాత్రాన నా రూమ్లో ఏమీ పాడు చేయలేదు ఆ రాక్షసుడు. అవును వాడేడి అనుకుంటూ రూమ్ నుంచి బయటికి వచ్చి పక్క రూమ్లోకి పరుగు తీసింది. అప్పటికింకా మత్తుగా నిద్రపోతున్న నరేష్ బెడ్ దగ్గరికి వెళ్ళి నరేష్ చెవిలో ఒరే పుట్టడా అని గట్టిగా అరిచింది. నరేష్ నిద్రలో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి తన బెడ్ పక్కన నిలబడి ఉన్న అనన్యని చూసి ఒక్క ఉదుటిన బెడ్ మీద నుంచి లేచి అక్క అంటూ అనన్య చుట్టూ చేతులు బిగించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనన్య కూడా నరేష్ తల నిమురుతూ, ఇదేంట్రా నేనొస్తే ఏడుస్తున్నావు, అయితే వెళ్ళిపోనా అంది. ఊరుకో అక్క, నువ్వు నీ కుళ్ళు జోకులును, ఫోన్లో కూడా దొరకనంత బిజీ అయిపోయావు, బావగారు ఎక్కడా అన్నాడు. మీ బావగారు రూమ్లో ఉన్నారా, నేను నీకోసం పరుగున వచ్చేశాను, సరే లేచి ఫ్రెష్ అయ్యిరా, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తా అని నరేష్ చెంప మీద చెయ్యి వేసి, సరేరా ఇక నేను వెళ్తా అని రూమ్ నుంచి బయటికి వచ్చింది. అనన్య రూమ్లోకి వచ్చేసరికి ఉజ్వల్ బ్రష్ చేసి బెడ్ మీద కూర్చుని బెడ్ రెస్ట్కి ఆనుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. అనన్య మెల్లగా డోర్ దగ్గరకు వేసి గబగబా బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసి వచ్చి వేరే వైపు నుంచి మంచం మీద మోకాళ్లపైన నడుచుకుంటూ ఉజ్వల్కి దగ్గరగా వచ్చి ఉజ్వల్ బొగ్గన గట్టిగా ముద్దు పెట్టి సారీ అంది. ఉజ్వల్ ఎటువంటి రియాక్షన్ లేకుండా అలాగే ఉండేసరికి, అబ్బో అయ్యగారికి గట్టిగానే కోపం వచ్చిందే అనుకుని సారీ సారీ అంటూ మొహం అంతా ముద్దులు కురిపించింది. అయినా సరే ఉజ్వల్ కదలకుండా ఉండేసరికి, ఇలా ఉందా మీ పని అంటూ ఉజ్వల్కి ఇంకా దగ్గరగా జరిగి ఉజ్వల్ పెదవులను తన పెదవులతో అందుకుంటూ ఉండగా ఉజ్వల్ అమాంతం అనన్య పెదవులను తన పెదవులతో కొరికి పట్టి తనని బెడ్ మీదకి వెనక్కి పడేసి తన మీదకి చేరాడు. అనన్య ఉక్కిరి బిక్కిరి అయ్యి ఉజ్వల్ వీపు మీద 2 చేతులతో గుద్దుతూ ఉన్నా ఉజ్వల్ వదలకుండా ఉండేసరికి అనన్య తన పెదవిని వెనక్కి లాక్కుని ఉజ్వల్ కింది పెదవిని గట్టిగా కొరికి వదిలింది. అనన్య మరీ గట్టిగా కొరకడంతో ఉజ్వల్ అనన్యను వదిలి, అబ్బా దొంగమొహం, రాక్షసి, దెయ్యం అంటూ తన కింద పెదవిని రుద్దుకుంటూ, ఇంత వైల్డ్గా తయారయ్యావేంటి దెయ్యం అన్నాడు. మరంతే, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట, నేను 2 నెలలకే మీలా అయిపోయాను అంది. అవుతావే అవుతావు, నీకు బాగా కొమ్ములు మొలిచాయే, మీ పుట్టింటి గుమ్మంలోకి రాగానే నన్ను వదిలి లోపలికి పారిపోతావా, కనీస మర్యాదలు కూడా నాకు చెయ్యకుండా అన్నాడు. అబ్బో అయ్యగారికి ఇప్పుడు మర్యాదలు కావాలా, సరే అయ్యగారు చెప్పండి మీకు ఎలాంటి పనులు చేసి పెట్టాలి అంటూ వినయంగా అడుగుతున్నట్టుగా నాటకీయంగా అంది. ఉజ్వల్ అనన్య మీద నుంచి పక్కకు జరిగి విష్ణుమూర్తి ఫోజులో తల కింద చెయ్యి పెట్టుకుని, ఈ రోజు నుంచి మరలా వైజాగ్ తిరిగి వెళ్ళే రోజు వరకు ఉదయాన్నే బెడ్ మీద నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి, అలాగే లంచ్ తర్వాత కూడా ఆ లంచ్ కావాలి, డిన్నర్ తర్వాత కూడా కోర్స్ అప్పుడు ఎలానో ఉంటుందనుకో, నువ్వు ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు, సో ఈ టైం టేబుల్ ఫిక్స్ అయిపో అన్నాడు. అనన్య కళ్ళు గోలీల్లా తిప్పుతూ నోటి మీద చెయ్యి వేసుకుని, హవ్వా హవ్వా సిగ్గు లేకపోతే సరే, అక్కడ మనమిద్దరమే ఉన్నప్పుడు ఇలాంటివి అడిగినా చెల్లుతుంది, కానీ ఇప్పుడు అందరిలోకి వచ్చాక ఇలాంటివి మీరు అడగడం ఏమైనా బాగుందా, అలాంటివేం కుదరవు, నేను అందరితోనూ ఎంజాయ్ చేయాలి, మీరు కూడా నాతో పాటుగా అందరితోనూ కలిసి ఉండండి, ఇలాంటివేం కుదరవు అంటూ బెడ్ మీద నుంచి కిందకు దిగుతూ ఉంటే
ఉజ్వల్ అనన్య మెడలో ఉన్న చున్నీ పట్టుకుని తన మీదకి లాక్కుని, ఏంటే ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. అనన్య తన చున్నీ మెడ నుంచి తప్పించి, నేను ఎక్కువే చేస్తా, హా ఏం చేస్తారు అంటూ ఉజ్వల్ గుండెల మీద 2 చేతులు వేసి వెనక్కి తోసి కబోర్డ్లో నుంచి డ్రెస్ తీసుకుని పరుగున బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోతావే బుడంకాయ, మళ్ళీ నా దగ్గరికే కదా వచ్చేది, అప్పుడు చెప్తానే నీ సంగతి అని నవ్వుకుంటూ హాల్లోకి వచ్చి సత్యప్రసాద్ గారిని పలకరించి రూమ్లో నుంచి వస్తున్న నరేష్ని చూసి, హాయ్ బామర్ది, ఎలా ఉన్నావు, బాగా చదువుతున్నావా అని అడిగాడు. హాయ్ బావగారు, గుడ్ మార్నింగ్, మీరు ఎలా ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను, ఇక చదవంటారా, మీరిచ్చిన టిప్స్తో ప్రజెంట్ బాగానే చదువుతున్నాను, 10 డేస్ ఉంటారుగా, నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్నాడు. ఓ వై నాట్, తప్పకుండా, నెక్స్ట్ ఇయర్ 10th కాబట్టి ఈ ఇయర్ నుంచి కష్టపడాలి, మిగతా వాళ్ళంతా ఎలా ఉన్నారు అని అడిగాడు. లోకే బావగారు, ప్రవళిక అక్క 10th క్లాస్ కదా, ట్యూషన్ స్కూల్ అసలు టైమే ఉండడం లేదు తనకి, ఈ పాటికి ట్యూషన్కి వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు. టైం 6 కూడా అవ్వలేదు, అప్పుడే ట్యూషన్కి వెళ్ళిపోయిందా అన్నాడు. అవును బాగారు, ట్యూషన్ 5:30కే, మళ్ళా 8కి ఇంటికి వస్తుంది, అప్పుడు స్కూల్కి రెడీ అయి వెళ్తుంది అన్నాడు. ఓ అవునా, సరే ఇంకేంటి అయితే అంటూ బామ్మర్దితో కబుర్లు చెబుతూ కొంత సమయం గడిపేశాడు. ఈలోపుగా నిర్మల ఉజ్వల్ కోసం ఫ్రెష్గా కాఫీ చేసి తీసుకుని వచ్చి ఇవ్వడంతో కాఫీ సిప్ చేస్తూ అనన్య రూమ్ వైపు చూస్తూ, ఏంటి బుడంకాయ ఇంకా రాలేదు అని మనసులోనే అనుకున్నాడు. అనన్య తలారా స్నానం చేసి లేత గులాబీ రంగులో లంగా ఓణి వేసుకుని నుదుటిన ఎర్రని నీటి బిందువు ఆకారంలో ఉన్న స్టిక్కర్ పెట్టుకుని దాని కింద చిన్నగా కుంకుమ పెట్టుకుని నుదుటిన పాపిడి దగ్గర కూడా చిన్నగా కుంకుమ పెట్టుకుని తన పొడవాటి జుట్టుకి టవల్ చుట్టుకుని నెత్తిమీదికి కొప్పులా పెట్టుకుని హాల్లోకి వచ్చింది. ఉజ్వల్ అనన్యని లేత గులాబీ రంగులో ఉన్న లంగావోణిలో చూసి, అమ్మా ఇది మళ్ళీ నన్ను చంపే ప్రోగ్రాం పెట్టిందిరా బాబు అని గుండెల మీద చెయ్యి వేసుకుని రుద్దుకుంటూ, ఏమైనా అమ్మాయిలు లంగావోణిలో మంచి రొమాంటిక్గా ఉంటారు అని అనుకుంటూ అనన్య వైపే కళ్ళార్పకుండా చూశాడు. అప్పటి వరకు నార్మల్గా వచ్చిన అనన్య ఉజ్వల్ చూపుల్లో తేడాని గమనించి తన బుగ్గలు కూడా గులాబీ రంగులోకి మారిపోగా సిగ్గుపడుతూ ఉజ్వల్ ముందుకు వచ్చి నిలబడింది. వెళ్ళి స్నానం చేసి రండి, మీకు డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టాను అంది. ఉజ్వల్ అనన్య వైపు చూసి తన బుగ్గలో అటు ఇటు నాలికను తిప్పుతూ, డ్రెస్ తీసి పెట్టావా, అయితే పద అన్నాడు. ఉజ్వల్ మాటలకి అనన్య కళ్ళు పెద్దవిగా చేసి, నేను ఆ ఉద్దేశంలో అనలేదు, పోయి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని రండి అని సిగ్గుపడుతూ పెరటి వైపుకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఉజ్వల్ అనన్య మరలా కొత్తగా సిగ్గుపడడం చూసి నవ్వుకుంటూ రూమ్కి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. పెరట్లోకి వెళ్ళిన అనన్య తన నాయనమ్మతో కాసేపు మాట్లాడి పిన్ని బాబాయ్ ఇంటి వైపు పరుగు తీసింది. అన్నపూర్ణమ్మ గారు ఎంత పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోవడంతో, అబ్బా పెళ్ళై కాపురం చేస్తున్నా దీనికి చిన్నతనం పోలేదు, అబ్బాయికి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాలి కదా, ఇప్పుడు అంత అర్జెంట్ పని ఏంటి దీనికి, వాళ్ళు ఎలాగో ఇక్కడికి వస్తారు, ఏంటో ఇది అనుకుంటూ అక్కడే ఉండిపోయారు. అనన్య గెంతుకుంటూ తన ఓని ఒక చేత్తో పట్టుకుని గిరగిరా తిప్పుతూ శారదా భారతి ఇంటికి వెళ్ళింది. ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిన ఉజ్వల్ విండో దగ్గర నుంచి బయటకు చూస్తూ ఉండగా గెంతుకుంటూ వెళ్తున్న అనన్యని చూసి, ఇది మళ్ళీ దాని చిన్నపిల్ల వేషాలు మొదలుపెట్టేసింది అని నవ్వుకుంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. శారదా భారతి కిచెన్లో ఉండగా అనన్య ముందుగా శారద ఇంటికి వెళ్ళి నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ శారద వెనకగా వెళ్ళి పిన్నీ అని గట్టిగా అరిచింది. శారద ఉలిక్కిపడి తన చేతిలో గిన్నెను సింక్లో పడేసి, ఎప్పుడొచ్చావే ఇంత సడన్గా అంటూ ట్యాప్ విప్పి చేతులు కడుక్కుని అనన్యని అమాంతం కౌగిలించుకున్నారు. ఐ మిస్ యూ సో మచ్ పిన్ని అంటూ శారద చుట్టూ చేతులు బిగించి బొగ్గను ముద్దు పెట్టింది. శారద అనన్యను దూరం నెట్టి, ఏంటి ఇది మీ ఆయన అనుకున్నావా ఏంటి అని నవ్వుతోంది. చిప్పో పిన్ని, నువ్వెప్పుడు ఇలాగే అంటావు, ఇంకా బాబాయ్ లేవలేదా, ఉండు నేను లేపి వస్తా అంటూ వెళ్ళబోతుంటే శారద అనన్యని ఆపి, వద్దే బాబు, మీ బాబాయ్ నిన్న నైట్ ఏదో పని ఉందని పక్క ఊరికి వెళ్ళి లేటుగా వచ్చారు, 1 గంటకే పడుకున్నారు, ఇవాళకి మీ బాబాయిని వదిలేయి అని అనడంతో అనన్య ఊరుకూ ఉండిపోయి, ఓకే పిన్ని, చెల్లి వాళ్ళు ఇంకా లేవలేనట్టుందిగా అంది.
మీ చిన్న చెల్లి లేవలేదు కానీ మీ పెద్ద చెల్లి ట్యూషన్కి వెళ్ళిపోయింది అని చెప్పింది. ఓ అవునా, సరే అయితే అని భారతి ఇంటి వైపుకి పరుగులు తీసింది. భారతి కిచెన్లో చపాతీ పిండి కలుపుతూ ఉంటే అనన్య భారతి వెనకగా వెళ్ళి నడుం పట్టుకుని గిలింది. అబ్బా, ఏంటండి మీరు, పిల్లలు లేస్తారు అంటూ వెనక్కి తిరిగిన భారతికి అనన్య ముసిముసిగా నవ్వుకోవడం చూసి, ఒసేయ్ పిల్ల రాక్షసి, నువ్వా, నీ పని చెప్తా ఉండు అని పక్కనే ఉన్న చపాతీ కర్రగా తీసుకుని కొట్టబోతుంటే, ఆ పిన్ని పిన్ని సారీ సారీ అంటే బాబాయ్ ఇలా చేస్తారన్నమాట అని అంటూ భారతి వెనకగా మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని అడిగింది. నోరు ముయ్యివే రాక్షసి, పొద్దు పొద్దున్నే ఏంటి, అయినా చెప్పా పెట్టకుండా వచ్చేసావు, మనం ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇలా వస్తున్నట్టు చెప్పనే లేదు అంది. అదా, ఊరికే మీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను చెప్పలేదు. బాబాయ్ ఏం చేస్తున్నాడు, ఇంకా లేచారా లేదా అని అడిగింది. మీ బాబాయ్ ఎప్పుడు లేచేది, టీ పెట్టి ఆ స్మెల్ చూపిస్తే కానీ ఆ మంచం దిగరు. టీ మరుగుతుంది, ఇప్పుడు ఆ స్మెల్ చూస్తే లేచి వస్తారు అని నవ్వుతూ అంటూ స్టవ్ ఆఫ్ చేసింది. భలే బాగుంది నీ టెక్నిక్ పిన్ని అంది. సరే అబ్బాయి ఏం చేస్తున్నారు అని అడిగింది భారతి. భారతి అబ్బాయి అనేసరికి అనన్యకి ఉజ్వల్ గుర్తుకునొచ్చి, వామ్మో, ఆయనకి స్నానం చేయమని రూమ్కి పంపించి నేను ఇటు వచ్చా, అప్పుడే అరగంట అయిపోయింది, ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది, మిమ్మల్ని చూడాలని తొందరలో ఇటు వచ్చేసాను. ఓకే పిన్ని, పని అవగానే త్వరగా ఇంటికి వచ్చేసేయండి, నేను వెళ్తున్నాను. బాబాయ్ ఎలాగూ నిద్రలేస్తే ఇంటికి వస్తారు కదా అని పరికిని 2 చేతుల్లో ఎత్తి పట్టుకుని ఇంటికి పరుగున వచ్చేసింది. అన్నపూర్ణమ్మ గారు అనన్య వైపు కోపంగా చూసి, ఏంటే ఆపకుండా వెళ్ళిపోయావు, ముందు అబ్బాయికి కావాల్సినవి చూసుకోవాలిగా, టిఫిన్ చేశాక అప్పుడు వెళ్తే సరిపోయే, దానికి ఇప్పుడు నువ్వు వెళ్ళాలా, త్వరగా వెళ్ళు, అబ్బాయి స్నానం చేసి చాలాసేపు అయినట్టుంది, హాల్లో ఇంతసేపు కూర్చుని ఏం తోచక మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయారు అని చెప్పడంతో అనన్య కొంచెం భయంగా తన చూపుడు వేలు నోట్లో పెట్టుకుని గోళ్ళు కొరుక్కుంటూ తన రూము వైపు వెళ్ళి దగ్గరగా జారబెట్టి ఉన్న డోర్ని ఓపెన్ చేసి ముందుగా తల లోపలికి పెట్టి ఉజ్వల్ ఎక్కడ ఉన్నాడా అని చూసింది. ఉజ్వల్ బెడ్పై కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటూ కనపడడంతో, దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి, ఇప్పుడు ఈయన ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనుకుంటూ పిల్లిలాగా తలుపు చప్పుడవ్వకుండా 2 చేతులుతో తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చి తలుపు దగ్గరికి వేసి ఉజ్వల్ ముందుకు వెళ్ళి నిలబడింది. ఉజ్వల్ అనన్యను పట్టించుకోకుండా ఫోన్లో మెసేజ్ చూస్తూ ఉన్నాడు. అనన్య ఒక్కసారిగా ఉజ్వల్ చేతి నుంచి ఫోన్ లాక్కుని దూరంగా టేబుల్ మీద పెట్టేసి మళ్ళా తిరిగి ఉజ్వల్ ముందుకు వచ్చి నిలబడింది. అనన్య అటూ ఇటూ తిరగడంలో తన నడుము దగ్గర ఉన్న పైట పక్కకి తొలగిపోవడంతో సన్నగా నడుము వంపు కనిపిస్తూ ఉంటే ఉజ్వల్కి తనను తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమైంది. ఉజ్వల్ అమాంతం అనన్య నడుము మీద దాడి చేసి చిన్నగా కొరికి 2 చేతులతోటి నడుము 2 వైపులా పట్టుకుని పైకి ఎత్తి అమాంతం మీదకి లాక్కున్నాడు. ఒక్కసారిగా గాలిలోకి 2 కాళ్ళు తేలడంతో బ్యాలెన్స్ తప్పి అనన్య ఉజ్వల్ మీద పూర్తిగా పడిపోయింది. ఇద్దరూ బెడ్పై వెనక్కి పడడంతో అనన్య నడుము దగ్గరగా ఉజ్వల్ ముఖం రావడంతో పలచని లేత గులాబీ రంగు ఓని నుంచి కనిపిస్తున్న అనన్య నాభిని ఆ పైట మీద నుంచే తన పెదవులతో అందుకుని చిన్నగా కొరికి వదిలాడు. హఠాత్తుగా ఉజ్వల్ అలా చేస్తూ ఉండేసరికి అనన్య నిలువెల్లా వణికిపోయింది. ఉజ్వల్ తనని చేతితో గట్టిగా పట్టుకుని తన పొట్టకి గట్టిగా అదుముకుంది. ఉజ్వల్ చాలా సమయం తన పెదవులతో తన మీసంతో అనన్య పొట్టపై చెక్కలిగింతలు పెడుతూ అలా నెమ్మదిగా పైకి జరిగి అనన్య మెడవంపులో ముద్దులు పెడుతూ అనన్య చెవి పక్కగా వచ్చి, ఒరే అన్ను, లంగావోణిలో చాలా మత్తెక్కించేలా ఉన్నావురా, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు అంటూ అనన్య పెదవులను ప్రేమగా హత్తుకుని తన చుట్టూ చేతులు బిగించాడు. ఉజ్వల్ చర్యలకు అనన్యకి లొంగక తప్పలేదు. ఇద్దరూ సమయాన్ని మరిచి ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు. రూమ్ డోర్ నాక్ చేసిన సౌండ్ వినపడడంతో ఇద్దరూ దూరం జరిగారు. అనన్య ఉజ్వల్ వైపు సిగ్గుతో చూడలేక ఒక్క ఉదుటున బెడ్పై నుంచి కిందకు దూకి తన పైటను సరిచేసుకుని తన తల్లికి ఉన్న తడి టవల్ని తీసి పక్కన వేసి పరుగున వెళ్ళి తలుపు తీసింది. నిర్మల టిఫిన్ ఉన్న ట్రేని అనన్యకి అందిస్తూ, అబ్బాయికి పెట్టవే, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని తిరిగి వెళ్ళిపోయారు.
అనన్య తిరిగి తలుపు దగ్గరికి వేసి టిఫిన్ ఉన్న ట్రైని తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి, రండి టిఫిన్ చేద్దురు అంది. ఉజ్వల్ అనన్యని మత్తుగా చూస్తూ కమ్ అని పిలిచాడు. అనన్య దూరంగానే నిలబడి తల ఊపుతూ అడ్డంగా ఊపుతూ నేను రాను అంది. ఉజ్వల్ లేచి అనన్య దగ్గరగా వచ్చి తనని దగ్గరగా హత్తుకుని, అన్ను బేబీ నిన్ను వదలాలనిపించడం లేదురా అంటూ మరింత అల్లుకుపోతూ అనన్యను పూర్తిగా తన వశంలోకి తెచ్చుకున్నాడు. డోర్ గడియ పెట్టి అనన్యను పూర్తిగా ఆక్రమించి తనలో కలిసిపోయాడు. కాసేపటికి అనన్య నుంచి విడివడి, ఆకలేస్తుంది టిఫిన్ తిందాం పదరా అన్నాడు. అనన్య ఉజ్వల్ గుండెల మీద కొడుతూ, ఎప్పుడు ఎలా ఉంటారో మీకే తెలియదు, నేను చక్కగా ఫ్రెష్ అయ్యాను, ఇప్పుడు చూడండి మళ్ళా ఫ్రెష్ అవ్వాలి అంది. ఊరుకోవే, ఫ్రెష్ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఇప్పటికింకా అప్పుడే విరిసిన రోజాలా ఉంటేను అంటూ అనన్య పెదవులను మరోసారి అందుకున్నాడు. అనన్య ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉజ్వల్ని దూరంగా నెట్టి, అబ్బా ఏమైందండి మీకు, ఇక్కడికి రాగానే ఇంత రొమాంటిక్ అయిపోయారు, అక్కడ ఉన్నంతసేపు అంత ఫ్రీ టైం దొరికినా కూడా చదవాలని పని చేయాలని స్ట్రిక్ట్గా ఉండి ఇప్పుడు ఇలా ఉన్నారు అని అయోమయంగా అడిగింది. ఉజ్వల్ అనన్య పక్కగా పడుకుని నవ్వుతూ, అక్కడ నేను జాబ్ చేయాలి, నిన్ను చదివించుకోవాలి, నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా చాలా ప్రెషర్స్ ఉంటాయి. అదే ఇక్కడికి వచ్చాక అలాంటివి వాటన్నిటికీ కొన్ని రోజులకి హాలిడే, మైండ్ అంతా రిలాక్స్డ్గా ఉంటుంది. మరి అలాంటి రిలాక్స్డ్ టైంలో నాకు నువ్వేగా బెస్ట్ ఎంటర్టైన్మెంట్, మరి నిన్నెందుకు దూరంగా ఉంచుతాను అంటూ మళ్ళీ అనన్యను తన మీదకి లాక్కున్నాడు. వామ్మో, మీ లాజికల్కి ఒక నమస్కారం బాబు, మీలాగే అందరూ ఉంటారా ఏంటి, నాకు తెలియదు బాబు. సరే ముందుకు పదండి, పూరి ఇప్పటికే చల్లారిపోయి ఉంటుంది, మా అమ్మ వేడివేడిగా పూరీలు చేసింది, అవి చప్పగా చల్లారిపోయి టిష్యూ పేపర్స్ అయిపోతాయేమో అంది. అవి మా అత్తగారు చేసిన పూరీలే, నువ్వు చేస్తే అలా అయిపోతాయిలే అని నవ్వుతూ ఇద్దరు టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ అల్లరి చేసుకుంటూ టిఫిన్ చేయడం పూర్తి చేశారు. టిఫిన్ చేయడం పూర్తి కాగానే అనన్య ఉజ్వల్ హాల్లోకి వచ్చారు. 2 నెలల తర్వాత అనన్య పుట్టింటికి వచ్చి ఎంతో హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసింది. మరి తర్వాత అత్తారింటికి వెళ్ళి పెళ్ళైన కొత్తలో అంతా సవ్యంగానే ఉంది. మరి పెళ్ళైన 2 నెలల తర్వాత అత్తారింట్లో అడుగుపెడుతుంది. సావిత్రి గారు మరి అంతకు ముందులానే ఆప్యాయంగా అనన్యను దగ్గరికి తీసుకుంటారా, లేదంటే అత్తగారిలాగా పెత్తనం చలాయిస్తారా? సాడిస్ట్ హీరో కొత్త స్టోరీ స్టార్ట్ అయింది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఒక పార్ట్ రిలీజ్ అయింది, ఈవినింగ్ 5కి మరొక పార్ట్ ఉంటుంది, డోంట్ మిస్. మరి అది చూడాలంటే మీరేం చేయాలి, వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మన సిరీస్ బాగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం, బాయ్.